చేతిలో ఓడిపోవడంతో పాకిస్తాన్కు చెందిన ఓ యువతి తమ ప్లేయర్లను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. మా జట్టుకు ఏమైందో అర్థం కావడం లేదు. ఈ మ్యాచ్ల వల్ల ఎంతో మంది మెంటల్ హెల్త్ పాడవుతుంది. బ్యాటింగ్, ఫీల్డింగ్ బాగా చేసేందుకు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు మమ్మల్ని పదే పదే డిసప్పాయింట్ చేస్తున్నారని ఆమె ఘాటుగా ప్రశ్నించింది. ప్రధాని మోదీ 19వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు. బీహార్లోని బాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ఆయన దేశంలోని రైతులకు 22,000 కోట్ల నిధులను విడుదల చేశారు. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో 2,000 చొప్పున 3 విడతలలో కేంద్రం 6,000 అందిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఎలా ఉన్నారో అని సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. వారు అందులో చిక్కుకొని 48 గంటలు దాటుతుంది. ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ వద్ద బీతావాహ పరిస్థితిని చూసి రెస్క్యూ సిబ్బంది ఒకంత భయాందోళనకు గురైనట్లు తెలుస్తుంది. కానీ ఆశలు వదులుకోకుండా శిథిలాల తొలగింపు చేపట్టారు. మహాకుంభమేళాపై అసత్య ప్రచారం వ్యాప్తి చేస్తున్న 140 సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 13 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని మహాకుంభ్ డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు. మరోవైపు ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వాయువ్య భారతం నుంచి వీస్తున్న పొడి గాలులతో ఏపీలోని అనేక ప్రాంతాలలో ఎండ ప్రభావం కనిపిస్తోంది. ఆదివారం దేశంలోనే అత్యధికంగా కర్నూలులో 38.5 డిగ్రీలు నమోదైంది. రానున్న 2-3 రోజులు కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ జెన్కో గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న 241.523 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం స్థాపించిన తర్వాత నిన్న సాధించిన 52.73 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అధికం. ఇతర థర్మల్ కేంద్రాలలో 123, హైడెల్ 9 మిలియన్ యూనిట్ల తదితరాల ద్వారా మిగతా విద్యుత్ జనరేట్ అయింది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దోపిడీలపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి వస్తారని ప్రకటన చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. జగన్ దోపిడీలపై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న పేరు చూసి వైసీపీ నాయకులు వరవలేకపోతున్నారన్నారు. పుస్తకాలు చేతపట్టి చదవాల్సిన విద్యార్థులతో ఏపీ గురుకుల సిబ్బంది వంట పని చేయిస్తున్న వీడియో వైరల్ అవుతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం స్కూల్లో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకే 9వ తరగతి విద్యార్థులు చపాతీలు చేస్తూ కనిపించారు. తమ పిల్లలతో చాకరీ చేయించడంపై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్ప కొండపై అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి కొండ వెనక వైపు నుంచి శ్రీపాత కోటీశ్వర స్వామి మార్గం వరకు మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వాటిని అదుపు చేశారు. ఘటనకు కారణంగా భావిస్తున్న ఓ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పరిసరాలలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ఆవరణలో నినాదాలు చేయటం, ప్లకార్డుల ప్రదర్శన, కరపత్రాల పంపిణీకి అనుమతి లేదని స్పీకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి ఇతరులకు ప్రవేశం లేదు. సభ్యులు పిఏలకు ప్రాంగణంలోకి వచ్చేందుకు పాసులు రద్దు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 78,892 మంది దర్శించుకోగా 25,930 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.55 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. స్పీచ్ ప్రారంభంలో ఆయన సీఎం నారా చంద్రబాబు పేరును నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు అని తప్పుగా పలికారు. గవర్నర్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభలో డిమాండ్ చేసినట్లు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఏకైక విపక్షం వైసీపీ. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. అదే విషయంపై సభలో కోరామని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతునిచ్చిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకి
మొదటి ప్రాధాన్యతన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనసేన నాయకులు అవనపు విక్రమ్ కోరారు. జిల్లా కేంద్రానికి చెందిన పలువురు వ్యాయామ ఉపాధ్యాయులను కలిసి రఘువర్మ గెలుపుకు సహకరించాలని కోరారు. కాగా సోమవారం జనసేన కార్యాలయంలో రఘువర్మ, అవనపు విక్రమ్లు భేటీ అయ్యారు. టమాటా ధరలు పతనమై నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆ శాఖ సహాయ డైరెక్టర్ బి రవికిరణ్ ఆదేశాలతో సాలూరు నుంచి 80 టన్నుల టమాటాలను నగరంలోని రైతు బజార్లకు తెప్పించి అమ్మకాలు చేపట్టారు. రింగ్ రోడ్డు, R&B రైతు బజార్లలో 12 రూపాయలకు రైతుల ద్వారా టమాటా అమ్మకాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.